హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఎస్ఎస్జీడి యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు అయితే ఐ క్లాస్ ఎయిర్పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా నుండి నోటిఫికేషన్ అయితే రావడం జరిగింది. సో ఇప్పుడైతే దానికి సంబంధించిన ఆన్లైన్ అప్లై ఏ విధంగా చేయాలో ఈ వీడియోలో అయితే తెలుసుకుందాం. సో మీరైతే వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు అయితే చూడండి. సో ఇప్పుడైతే దానికి సంబంధించిన ఆఫీషియల్ నోటిఫికేషన్ అనేది ఎక్స్ప్లెయిన్ చేసిన తర్వాత ఆన్లైన్ అప్లై ఏ విధంగా చేయాలో ఈ వీడియోలో తెలుసుకుందాం. సో ఇప్పుడైతే మనం లేట్ చేయకుండా వీడియో అనేది స్టార్ట్ చేద్దాం. ఫ్రెండ్స్, ఇక్కడైతే మనకు ఐ క్లాస్ ఎయిర్పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియాకు సంబంధించిన ఆఫీషియల్ నోటిఫికేషన్ అయితే చూసుకోవచ్చు. సో ఇక్కడ వచ్చేసి మనకు 14th November 2023 అనేది రిలీజ్ కావడం జరిగింది. సో ఇక్కడ వచ్చేసి మనకు సంబంధించిన పోస్ట్ నేమ్, తర్వాత టోటల్ వేకెన్సీస్, తర్వాత ప్లేస్ ఆఫ్ పోస్టింగ్, తర్వాత లాస్ట్ డేట్ సబ్మిషన్ అనేది ఇక్కడైతే వాళ్ళు ఇక్కడైతే ఇచ్చారు. సో ఇక్కడ మనకు పోస్ట్ నేమ్ వచ్చేసి ఇక్కడ సెక్యూరిటీ స్క్రీనర్ ఫ్రెషర్ అని ఇచ్చారు. ఆ తర్వాత టోటల్ వేకెన్సీస్ వచ్చేసి మనకు 906 వేకెన్సీస్ అయితే ఇచ్చారు. తర్వాత ఇక్కడైతే మనకు ప్లేస్ ఆఫ్ పోస్టింగ్, సో మనకు జాబ్కు సంబంధించిన ఇక్కడైతే ప్లేస్ అనేది ఇక్కడ మెన్షన్ చేశారు. సో ఆ తర్వాత దీనికి లాస్ట్ డేట్ వచ్చేసి మనకు 8 December 2023 అనేది ఇక్కడ 5 PM అనేది మనకు లాస్ట్ డేట్ అవుతుంది. సో ఇక్కడైతే మీరైతే క్లారిటీగా అయితే చూసుకోండి. ఆ తర్వాత ఇక్కడ అప్లికేషన్ ఫీజు వచ్చేసి మనకు అన్రిజర్వ్డ్ కేటగిరీ, తర్వాత ఓబీసీ వాళ్ళకైతే ఇక్కడైతే 750 రూపీస్ అయితే ఇక్కడ ఇచ్చారు. తర్వాత ఎస్సీ ఎస్టీ ఈడబ్ల్యూఎస్ ఉమెన్ క్యాండిడేట్ వాళ్ళకైతే 100 రూపీస్ అనేది ఇక్కడైతే మెన్షన్ చేశారు. సో ఆ తర్వాత ఇక్కడైతే మనకు ఇక్కడ ఆన్లైన్ డేట్ వచ్చేసి మనకు 17 November 2023 అనేది ఇక్కడైతే స్టార్ట్ అయింది. సో ఇక్కడైతే మీరైతే చూసుకోవచ్చు అన్ని నోటిఫికేషన్లో. సో ఆ తర్వాత ఇక్కడైతే ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ వచ్చేసి మనకు గ్రాడ్యుయేషన్ పాస్ అయి ఉండాలి. తర్వాత మనకైతే 60% అయితే మనకు జనరల్ క్యాండిడేట్ వాళ్ళకైతే 60% అయితే మార్క్స్ వచ్చి ఉండాలి. తర్వాత ఎస్సీ ఎస్టీ వాళ్ళకైతే 55% మార్క్స్ అనేది వచ్చి ఉండాలి. ఆ తర్వాత మనకు ఇంగ్లీష్ అండ్ హిందీ అనేది మనకు మాట్లాడడం అయితే రావాలి. సో ఇక్కడైతే మనకు లోకల్ లాంగ్వేజెస్ అన్నమాట. ఆ తర్వాత ఏజ్ లిమిట్ వచ్చేసి మనకు 1/11/2023 నుండి ఇక్కడైతే మోర్ దెన్ ఇక్కడైతే 27 years అయితే ఉండొద్దు మనకైతే. సో ఆ తర్వాత మనకు ఎలిజిబుల్ అనేది ఇక్కడైతే వాళ్ళు డేట్ కూడా వాళ్ళు మెన్షన్ చేశారు. ఇక్కడైతే చూసుకోండి. ఆ తర్వాత జాబ్ ప్రొఫైల్ అనేది ఇక్కడైతే ఇక్కడ వాళ్ళు పూర్తిగా అయితే ఇక్కడైతే మెన్షన్ చేశారు. ఆ తర్వాత ఇక్కడైతే మనకు సంబంధించిన డాక్యుమెంట్స్ అనేది ఇక్కడ కాపీ అనేది ఇచ్చేశారు. సో మీరైతే నేను డైరెక్ట్ డిస్క్రిప్షన్లో లింక్ ఇచ్చేస్తాను. మీరు అక్కడ నుండి అయితే దీనిలో అయితే మీరైతే డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఆ తర్వాత ఇక్కడైతే మనకు పర్ మంత్ ఇక్కడ సాలరీ వచ్చేసి మనకు ఫస్ట్ ఇయర్లో ఇక్కడ 30,000, తర్వాత సెకండ్ ఇయర్లో 32, తర్వాత థర్డ్ ఇయర్లో 34 ఇక్కడైతే పర్ మంత్ అనేది ఇక్కడైతే వాళ్ళు మెన్షన్ కావడం జరిగింది. సో ఇప్పుడైతే మనం ఏ విధంగా ఆన్లైన్ అప్లై చేసుకోవాలో ఈ వీడియోలో అయితే తెలుసుకుందాం. ఫ్రెండ్స్, ఇక్కడైతే మనకు ఎయిర్పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియాకు సంబంధించిన ఆఫీషియల్ పోర్టల్ అనేది చూసుకోవచ్చు. సో ఇక్కడ వచ్చిన తర్వాత ఇక్కడైతే మనకు ఎప్పుడైనా మీరు లాగిన్ అయి ఉంటే ఇక్కడ ఈమెయిల్ ఐడి, తర్వాత పాస్వర్డ్ ఇచ్చేయండి. తర్వాత ఇక్కడ క్యాప్చర్ ఎంటర్ చేసి లాగిన్ మీద అయితే క్లిక్ ఇచ్చేయండి. ఒకవేళ పాస్వర్డ్ తెలియకపోతే ఇక్కడ ఫార్వర్డ్ మీద క్లిక్ చేస్తే మనకైతే పాస్వర్డ్ అనేది వస్తుంది. తర్వాత ఇక్కడైతే ఈ విధంగా చేసిన తర్వాత ఇక్కడ లాగిన్ చేసుకోండి. మీరు కొత్తగా న్యూ యూజర్ రిజిస్టర్ చేసుకున్నారంటే ఇక్కడైతే రిజిస్టర్ హెయిర్ ఉన్నాయి కదా, దీని మీద అయితే క్లిక్ ఇచ్చేయండి. ఫ్రెండ్స్, నెక్స్ట్ వచ్చేసి ఇక్కడైతే మనకు యూజర్ రిజిస్ట్రేషన్ ఫామ్ అనేది ఈ విధంగా వచ్చేస్తుంది. సో వచ్చిన తర్వాత ఇక్కడైతే మనకు ఆధార్ కార్డ్ నెంబర్ అనేది ఇచ్చేయండి. ఇచ్చేసిన తర్వాత ఇక్కడైతే మీ యొక్క ఆధార్ కార్డు ఉంటాయి కదా, సో అదైతే ఇక్కడైతే అప్లోడ్ చేసేయండి. చేసిన తర్వాత ఇక్కడైతే మీ యొక్క ఫుల్ నేమ్ అనేది ఇచ్చేయండి. సో మీకు 10th మెమోలో ఏ విధంగా ఉన్నదో ఆ విధంగా అయితే ఇక్కడైతే ఎంటర్ చేసేయండి. ఇక్కడైతే ఈమెయిల్ అడ్రస్ అనేది ఇచ్చేయండి. తర్వాత పాస్వర్డ్ ఏ విధంగా ఉండాలంటే ఒకటి క్యాపిటల్ ఉండాలి మనకు ఆల్ఫాబెట్, తర్వాత ఒకటి నెంబర్కి, తర్వాత స్పెషల్ క్యారెక్టర్, తర్వాత మీ నేమ్ అనేది స్మాల్ లెటర్లో ఇచ్చేయండి. ఆ తర్వాత ఇక్కడ వచ్చేసి జెండర్ అనేది సెలెక్ట్ చేసుకోండి, మేలా ఫీమేలా అనేది ఇచ్చేయండి. ఆ తర్వాత ఇక్కడ మీ యొక్క మొబైల్ నెంబర్ అనేది ఎంటర్ చేసేయండి. ఆ తర్వాత మీ దగ్గర ఒకవేళ పాన్ కార్డు ఉంటే డూ యూ హ్యావ్ పాన్ నెంబర్ ఉంటే ఇక్కడ ఎస్ చేసేయండి. సో చేస్తే దానికి సంబంధించిన పాన్ నెంబర్ అనేది ఇక్కడ అయితే ఎంటర్ చేసేయండి. లేకపోతే ఇక్కడ నో మీద అయితే క్లిక్ ఇచ్చేయండి. ఆ తర్వాత మీకు పాస్పోర్ట్ ఉంటే ఇక్కడైతే ఎస్ చేసేయండి. సో ఎస్ చేసేసి దానికి సంబంధించిన పాస్పోర్ట్ నెంబర్, తర్వాత మీ యొక్క పాస్పోర్ట్ ఇక్కడైతే అప్లోడ్ చేసేయండి. ఒకవేళ లేకపోతే నో మీద అయితే క్లిక్ ఇచ్చేయండి. సో ఇచ్చేసిన తర్వాత ఇక్కడైతే ఈ యొక్క క్యాప్చర్ అనేది ఎంటర్ చేసిన తర్వాత ఇక్కడ స్క్రోల్ చేసి ఇక్కడ సబ్మిట్ అనే ఆప్షన్ ఉన్నాయి కదా, సో దీని మీద అయితే క్లిక్ ఇచ్చేయండి. ఫ్రెండ్స్, నెక్స్ట్ వచ్చేసి ఇక్కడైతే మనకు యూజర్ రిజిస్ట్రేషన్ అనేది సక్సెస్ఫుల్ అని చూపెట్టింది. సో ఆ తర్వాత ఇక్కడైతే ప్లీజ్ చెక్ యువర్ ఈమెయిల్ టు వెరిఫై యువర్ అకౌంట్. సో మనకు ఈమెయిల్ అనేది వాళ్ళైతే ఒక లింక్ అనేది ప్రొవైడ్ చేయడం జరిగింది. సో దాన్ని అయితే మనం వెరిఫై అనేది చేసుకోవాలి మన అకౌంట్ అనేది. నెక్స్ట్ వచ్చేసి అయితే ఇక్కడైతే మనకు మెయిల్ అనేది ఈ విధంగా అయితే మెసేజ్ రావడం జరుగుతుంది. సో ఇక్కడైతే ప్లీజ్ క్లిక్ హియర్ యాక్టివేట్ యువర్ ఈమెయిల్ యాక్సెస్ ఆన్లైన్ రిక్రూట్మెంట్ పోర్టల్ ఉన్నాయి కదా, సో ఇక్కడైతే క్లిక్ హియర్ ఉన్నాయి కదా, సో దీని మీద అయితే క్లిక్ ఇచ్చేయండి. ఆ తర్వాత ఇక్కడైతే మనకు బ్రౌజర్ అనేది క్రోమ్ బ్రౌజర్ అని చూపెడుతుంది. సో మీరైతే క్రోమ్ బ్రౌజర్ మీద అయితే క్లిక్ ఇచ్చేయండి. ఫ్రెండ్స్, నెక్స్ట్ వచ్చేసి ఇక్కడైతే యువర్ ఈమెయిల్ హ్యాస్ బీన్ వెరిఫైడ్, ప్లీజ్ కంటిన్యూ టు లాగిన్. సో మనకైతే మన అకౌంట్ అనేది యాక్టివేట్ అయిపోతుంది. సో ఇక్కడ అయిపోయిన తర్వాత ఇక్కడైతే యూజర్ ఈమెయిల్ ఐడి అనేది ఇక్కడైతే ఎంటర్ చేసేయండి. చేసిన తర్వాత మీ యొక్క పాస్వర్డ్ ఏమి ఇచ్చారో సో ఆ పాస్వర్డ్ అనేది ఇక్కడైతే ఎంటర్ చేసిన తర్వాత ఇక్కడ క్యాప్చర్ ఎంటర్ చేసి ఇక్కడైతే లాగిన్ మీద అయితే క్లిక్ ఇచ్చేయండి. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడైతే మనకు జాబ్ ఆపర్చునిటీస్ అనేది ఈ విధంగా అయితే వస్తుంది. సో వచ్చిన తర్వాత
తర్వాత ఇక్కడైతే మనకు టైటిల్ అనేది చూసుకోవచ్చు. సెక్యూరిటీ స్క్రీనర్ ఇక్కడ ఫ్రెషర్ అని. తర్వాత ఇక్కడ అడ్వర్టైజ్‌మెంట్ అనేది ఇక్కడైతే డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. సో, ఇక్కడ సైడ్‌కి స్క్రోల్ చేస్తా అంటే ఇక్కడైతే మనకు స్టార్టింగ్ డేట్, తర్వాత ఇక్కడ ఎండ్ డేట్ అనేది, లాస్ట్ డేట్ అనేది చూసుకోవచ్చు. ఆ తర్వాత ఇక్కడ వచ్చేసి మనకు అప్లై అనే ఆప్షన్ ఉంది కదా! సో, దీని మీద అయితే క్లిక్ ఇచ్చేయండి. ఫ్రెండ్స్ నెక్స్ట్ వచ్చేసి ఇక్కడైతే మనం పర్సనల్ డీటెయిల్స్ అయితే ఇవ్వాలి. సో, ఇక్కడైతే మనకు పోస్ట్ అప్లయింగ్ ఫర్ ఉన్నాయి కదా! సో, ఇక్కడ సెక్యూరిటీ స్క్రీనర్ అని వచ్చింది కదా! ఫ్రెషర్ అని. సో, ఇక్కడ వచ్చేసి మీ యొక్క ఫస్ట్ నేమ్ అనేది ఇచ్చేయండి. సో, మీకు 10థ్ మెమోలో ఏ విధంగా ఉన్నదో సో, ఆ విధంగా అయితే ఇక్కడైతే ఎంటర్ చేసేయండి. తర్వాత మిడిల్ నేమ్ ఉంటే మిడిల్ నేమ్, తర్వాత లాస్ట్ నేమ్ మీ యొక్క 10థ్ మెమోలో ఏ విధంగా ఉన్నదో ఆ విధంగా అయితే ఇక్కడ ఎంటర్ చేసేయండి. సో, చేసిన తర్వాత నెక్స్ట్ వచ్చేసి ఇక్కడైతే మీ యొక్క ఫాదర్ నేమ్ 10థ్ మెమోలో ఏ విధంగా ఉన్నదో సో, అదే విధంగా అయితే ఇక్కడ ఎంటర్ చేసేయండి. తర్వాత మీ యొక్క మదర్ నేమ్ సో, సేమ్ యాజ్ ఇట్ ఈజ్ మీ యొక్క 10థ్ మెమోలో ఉన్నట్టు ఇక్కడైతే మెన్షన్ చేసేయండి. లేకపోతే మళ్ళీ అయితే మనకు ఎడిట్ ఆప్షన్ మాత్రం లేదు. ఆ తర్వాత ఇక్కడ జెండర్ మనం అప్పుడు సెలెక్ట్ చేసుకున్నాం కాబట్టి, ఆ తర్వాత ఇక్కడైతే మీ యొక్క డేట్ ఆఫ్ బర్త్ అనేది దీని మీద క్లిక్ చేస్తే మనకు ఈ విధంగా అయితే వస్తుంది. సో, దీని మీద అయితే క్లిక్ ఇచ్చేయండి. ఆ తర్వాత ఇక్కడైతే మనకు ఇయర్ అనేది వస్తుంది. సో, ఇక్కడ స్క్రోల్ చేస్తా అంటే మనకు ఇయర్ అనేది అవుపడతా ఉంటాయి. తర్వాత ఇక్కడైతే మనకు సంబంధించిన మంత్, తర్వాత ఇక్కడైతే డేట్ అనేది సెలెక్ట్ చేసుకోండి. ఆ తర్వాత ఇక్కడ క్యాలిక్యులేటర్ అనేది ఆటోమేటిక్‌గా వచ్చేస్తుంది. తర్వాత మొబైల్ నంబర్, తర్వాత ఇక్కడైతే అల్టిమేట్ మొబైల్ నంబర్ ఉంటే ఇక్కడైతే ఇచ్చేయండి. ఆ తర్వాత ఇక్కడ ఈమెయిల్ అడ్రస్, తర్వాత ఇక్కడైతే మీ యొక్క పర్మనెంట్ అడ్రస్ అనేది ఇచ్చేయండి. సో, మీ యొక్క అడ్రస్ ఫస్ట్ ఇంటి నెంబర్, తర్వాత మీ ఊరి పేరు అనేది ఇచ్చేసిన తర్వాత విలేజ్, మండలాన్ని ఇచ్చేసిన తర్వాత ఇక్కడైతే ఇక్కడ కరెస్పాండెంట్ అడ్రస్ ఉన్నాయి కదా! సో, దీని మీద క్లిక్ చేస్తే మనకు కరెస్పాండెంట్ అడ్రస్, తర్వాత పర్మనెంట్ అడ్రస్ అనేది సేమ్ అయిపోతాయి. సో, ఒకవేళ సేమ్ లేకపోతే ఇక్కడైతే ఈ అన్బాక్స్ చేసిన తర్వాత ఇక్కడైతే వేరే అడ్రస్ అనేది ఇచ్చేయండి. సో, పర్మనెంట్ అడ్రస్, కరెస్పాండెంట్ అడ్రస్ సేమ్ ఉంటే దీని మీద క్లిక్ చేస్తే ఆటోమేటిక్‌గా వచ్చేస్తుంది. ఆ తర్వాత మీ యొక్క కంట్రీ అనేది ఇక్కడైతే ఇచ్చేయండి. తర్వాత మీ యొక్క స్టేట్ అనేది దీంట్లో అయితే ఇక్కడైతే ఇచ్చేయండి. సో, టైప్ చేసేయండి. ఆ తర్వాత నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ సిటీ నేమ్, తర్వాత పిన్ కోడ్, తర్వాత ఇక్కడ మ్యారిటల్ స్టేటస్ అనేది దీంట్లో మ్యారీడ్ అనేది దీంట్లో అయితే ఇచ్చేయండి. సో, ఇచ్చేసిన తర్వాత నెక్స్ట్ వచ్చేసి ఇక్కడైతే నేషనాలిటీ అనేది సెలెక్ట్ చేసుకోండి. ఆ తర్వాత రిలీజియన్ సో, మీరు హిందూ, ముస్లిమ్స్ ఇక్కడైతే ఇచ్చేయండి దీంట్లో సెలెక్ట్ చేసుకున్న తర్వాత. ఫ్రెండ్స్ నెక్స్ట్ వచ్చేసి ఇక్కడైతే కేటగిరీ డీటెయిల్స్ అయితే ఇవ్వాలి. సో, ఇక్కడ క్యాస్ట్ సెలెక్ట్ ఉన్నాయి కదా! దీని మీద క్లిక్ ఇచ్చేయండి. సో, ఇచ్చేసిన తర్వాత ఇక్కడైతే మీ యొక్క క్యాస్ట్ అనేది దీంట్లో అయితే సెలెక్ట్ చేసుకోండి. మీరు అండర్‌రిజర్వ్డ్ కేటగిరీ, ఓబీసీ అనేది దీంట్లో అయితే సెలెక్ట్ చేసుకోండి. ఆ తర్వాత నేమ్ ఆఫ్ క్యాస్ట్ నేమ్ అనేది ఇక్కడైతే ఎంటర్ చేసేయండి. తర్వాత మీ యొక్క విలేజ్ నేమ్ అనేది ఇక్కడ ఎంటర్ చేసేయండి. ఆ తర్వాత ఇక్కడ పిన్ కోడ్, తర్వాత డిస్ట్రిక్ట్, తర్వాత స్టేట్ అనేది దీంట్లో అయితే టైప్ ఇచ్చేయండి. ఆ తర్వాత సర్టిఫికేట్ నెంబర్ అనేది ఇచ్చేయండి. మీరు ఏ క్యాస్ట్‌కి చెందిన వారని ఉన్నారో సో, ఆ యొక్క సర్టిఫికేట్ నెంబర్ అనేది ఇక్కడైతే ఇచ్చేయండి. దానిపైన అయితే ఉంటుంది. ఆ తర్వాత సర్టిఫికేట్ డేట్ సో, ఎప్పుడు ఇష్యూ అయిందో దానికి సంబంధించిన డేట్ అనేది ఇక్కడైతే మెన్షన్ చేసేయండి. సో, ఈ విధంగా క్లిక్ చేస్తే మనకు ఈ విధంగా అయితే వస్తుంది. సో, ఆ తర్వాత నెక్స్ట్ వచ్చేసి ఇక్కడైతే ఇష్యూ సో, ఎవరి చేత ఇక్కడ మీ యొక్క క్యాస్ట్ అనేది ఇష్యూ అయిందో వాళ్ళ నేమ్ అనేది ఇక్కడైతే ఇచ్చేయండి. సో, నేమ్ అంటే తహసీల్దారా, తర్వాత ఎనీ అదర్ గౌట్ సంబంధించినవి ఉంటాయి కదా! సో, అదైతే ఇక్కడైతే ఇచ్చేయండి. ఆ తర్వాత నెక్స్ట్ వచ్చేసి మీరు ఇక్కడ క్యాస్ట్ సర్టిఫికేట్ పైన వ్యాలిడ్ డేట్ ఉన్నదని అంటున్నారు. సో, ఒకవేళ ఉంటే యెస్ చేసేయండి. లేకపోతే నో అని చేసేయండి. ఎందుకంటే డేట్ అనేది వ్యాలిడ్ అనేది ఉండదు కాబట్టి ఇక్కడ నో అని ఇచ్చేయండి. ఫ్రెండ్స్ నెక్స్ట్ వచ్చేసి ఇక్కడైతే మనం ఆధార్ డీటెయిల్స్ అయితే ఇవ్వాలి. సో, ఇక్కడైతే మదర్ టంగ్ సో, మీ యొక్క మదర్ లాంగ్వేజెస్ అనేది దీంట్లో అయితే ఇచ్చేయండి. తర్వాత హైట్ మీ యొక్క హైట్ అనేది దీంట్లో అయితే సెలెక్ట్ చేసుకోండి. 162 172 అనేది ఇక్కడైతే ఇచ్చేయండి సెంటీమీటర్‌లో. ఆ తర్వాత వెయిట్ సో, మీ యొక్క కేజీ ఎంత ఉన్నారో సో, మీరు కేజీ అనేది ఇచ్చేయండి. ఆ తర్వాత ఇక్కడైతే పాన్ కార్డ్, ఇక్కడ పాస్‌పోర్ట్ ఉంటే ఇచ్చేయండి. లేకపోతే అవసరం లేదు. ఆ తర్వాత నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ ఎక్స్ సర్వీస్ మ్యాన్ డీటెయిల్స్ అయితే ఇవ్వాలి. సో, మీరు ఎక్స్ సర్వీస్ మ్యాన్ ఉంటే ఇక్కడ యెస్ చేసి దానికి సంబంధించిన డీటెయిల్స్ అయితే దీంట్లో ప్రొవైడ్ చేసేయండి. ఆ తర్వాత పోలీస్ సర్వీస్ ఏమైనా చేసి ఉంటే ఇక్కడ యెస్ చేసేయండి. తర్వాత దానికి సంబంధించిన డాక్యుమెంట్స్ అనేది అప్లోడ్ చేసేయండి. ఆ తర్వాత ఎనీ గౌట్, సెమీ గౌట్ ఇక్కడ పీఎస్‌యూ ఆటోనమస్ బాడీ డీటెయిల్స్ అయితే ఉంటే ఇక్కడైతే యెస్ చేసేయండి. లేకపోతే నో ఇక్కడ దానికి సంబంధించిన సర్టిఫికేట్ అయితే ఇచ్చేయండి. ఒకవేళ లేకపోతే నో మీద అయితే క్లిక్ ఇచ్చేయండి. సో, ఇచ్చేసిన తర్వాత నెక్స్ట్ వచ్చేసి ఇక్కడైతే పెండింగ్ కేసెస్, క్రిమినల్ కేసు ఏమైనా ఉంటే ఇక్కడ యెస్ ఇచ్చేయండి. సో, యెస్ చేసి దానికి సంబంధించిన నో అబ్జెక్షన్ సర్టిఫికేట్ అయితే అప్లోడ్ చేసేయండి. సో, లేకపోతే నో అని ఇక్కడైతే వదిలేయండి. ఆ తర్వాత నెక్స్ట్ వచ్చేసి ఇక్కడైతే మీకు సంబంధించిన రిలేటివ్ ఎవరైనా ఇక్కడ ఎయిర్‌పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియాకు సంబంధించిన దాంట్లో ఎవరైనా వర్క్ చేస్తే దానికి సంబంధించిన ఇక్కడైతే నేమ్, డెస్టినేషన్, తర్వాత కంపెనీ నేమ్, తర్వాత రిలేటివ్, ఆ తర్వాత ఇక్కడైతే మనకు సంబంధించిన యాడ్ చేసుకున్న తర్వాత ఇక్కడైతే సేవ్ అండ్ నెక్స్ట్ ఉన్నాయి కదా! సో, దీని మీద అయితే క్లిక్ ఇచ్చేయండి. ఫ్రెండ్స్ నెక్స్ట్ వచ్చేసి ఇక్కడైతే ఎడ్యుకేషన్ డీటెయిల్స్ అయితే ఇవ్వాలి. సో, ఇక్కడ కోర్స్ డీటెయిల్స్ ఉన్నాయి కదా! సో, దీని మీద అయితే క్లిక్ ఇచ్చేయండి. సో, మీరైతే 10థ్ నుండి యాడ్ చేసుకుంటూ పోవాలి కాబట్టి 10థ్ మీద అయితే క్లిక్ ఇచ్చేయండి. దానికి సంబంధించిన ఇక్కడ పాసింగ్ ఇయర్ అనేది మంత్ అనేది ఇచ్చేయండి. ఆ తర్వాత ఇక్కడైతే స్క్రోల్ చేస్తా అంటే మనకు ఇన్‌స్టిట్యూట్ నేమ్ దానికి సంబంధించిన ఇక్కడ స్కూల్ నేమ్, తర్వాత ఇన్‌స్టిట్యూట్ నేమ్ అనేది ఇచ్చేయండి. ఆ తర్వాత సబ్జెక్ట్ స్పెషలైజేషన్ సో, మీకు సంబంధించిన సబ్జెక్ట్ నేమ్ ఎన్ని ఉన్నాయో సో, అన్ని అనేది ఇక్కడైతే ఎంటర్ చేసేయండి. చేసిన తర్వాత ఇక్కడైతే డ్యూరేషన్ సో, మీరు ఎన్ని ఇయర్ చదివారో సో, దానికి సంబంధించిన ఇయర్ అనేది ఇక్కడైతే మెన్షన్ చేసేయండి. సో, 1 ఇయరా ఇక్కడ మనకు సంబంధించిన ఇయర్ అనేది ఉంటాయి. సో, ఈ విధంగా అయితే ఇచ్చేయండి. ఆ తర్వాత నెక్స్ట్ వచ్చేసి ఇక్కడైతే మీ యొక్క పర్సెంటేజ్ ఇక్కడ గ్రేడ్ ఆఫ్ పర్సెంటేజ్ అనేది దీంట్లో అయితే ఇచ్చేయండి. మీకు 10థ్‌లో ఎంత మార్క్స్ వచ్చినాయో ఇక్కడైతే ఎంటర్ చేసేయండి.
పర్సెంటేజ్ గానీ, సీజీపీఏ గానీ. ఆ తర్వాత ఇక్కడ మనకు సంబంధించిన ఇక్కడ 10th మార్క్స్ షీట్ ఉన్నాయి గదా! దానికి ఇక్కడైతే పీడీఎఫ్ లేదా పీఎన్‌జీ ఇక్కడైతే 100 కేబీస్‌లో అనేది ఇక్కడైతే అప్‌లోడ్ చేసేయండి. సో, చేసిన తర్వాత నెక్స్ట్ వచ్చేసి ఇక్కడైతే యాడ్ న్యూ ఉన్నాయి గదా! సో, దీని మీద అయితే క్లిక్ ఇచ్చేయండి. ఇక్కడైతే మనకు 10th డీటెయిల్స్ అయితే ఇక్కడ ఈ విధంగా అయితే సేవ్ అయిపోతాయి. సో, ఈ విధంగా సేవ్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ అయితే మనకు ఇక్కడైతే మీ యొక్క ఇంటర్మీడియేట్ అనేది ఇచ్చేయండి. సో, ఇంటర్మీడియేట్ ఇచ్చేసిన తర్వాత ఇక్కడ పాసింగ్ డేట్, ఇయర్ అనేది ఇచ్చేసింది. ఆ తర్వాత ఇక్కడ యూనివర్సిటీ నేమ్, తర్వాత ఇన్‌స్టిట్యూట్ నేమ్ అనేది ఉంటే ఇక్కడైతే ఎంటర్ చేసేయండి. తర్వాత సబ్జెక్ట్, తర్వాత ఇక్కడైతే డ్యూరేషన్, సో, ఎన్ని సంవత్సరాలు చదివారో, ఆ తర్వాత ఇక్కడైతే పర్సెంటేజ్ లేదా సీజీపీఏ అనేది ఇచ్చేయండి. తర్వాత ఇక్కడైతే ఇంటర్మీడియేట్ దానికి సంబంధించిన సర్టిఫికేట్ అనేది అప్‌లోడ్ చేసేయండి. సో, చేసిన తర్వాత నెక్స్ట్ వచ్చేసి మళ్ళా న్యూ మీద అయితే క్లిక్ ఇచ్చేయండి. సో, ఇచ్చేసిన తర్వాత ఇక్కడ మళ్ళా స్క్రోల్ చేస్తా అంటే మనకు సేవ్ అయిపోయిన తర్వాత ఇక్కడైతే మీ యొక్క గ్రాడ్యుయేషన్ లేదా పోస్ట్ గ్రాడ్యుయేషన్ ఉంటే ఇక్కడైతే గ్రాడ్యుయేషన్ ఉంటే ఇక్కడైతే గ్రాడ్యుయేషన్ మీద క్లిక్ చేసిన తర్వాత పాసింగ్ ఇయర్, తర్వాత యూనివర్సిటీ నేమ్, తర్వాత ఇక్కడైతే మనకు సబ్జెక్ట్ నేమ్, తర్వాత స్పెషల్ అంటే మనకు ఎన్ని సబ్జెక్ట్ ఉన్నాయో అన్ని సబ్జెక్ట్ అనేది ఇచ్చేయండి. తర్వాత నెక్స్ట్ వచ్చేసి ఎన్ని ఇయర్స్ చదివారో సో, దానికి సంబంధించిన ఇయర్ అనేది ఇక్కడైతే ఎంటర్ చేసేయండి. తర్వాత ఇక్కడ పర్సెంటేజ్ మీకు ఎన్ని పర్సెంటేజ్ ఉన్నాయో సో, అన్ని పర్సెంటేజ్ అనేది దీంట్లో అయితే మెన్షన్ చేసేయండి. ఆ తర్వాత గ్రాడ్యుయేషన్ యొక్క మెమో అనేది దీంట్లో అయితే అప్‌లోడ్ చేసేయండి 100 కేబీస్‌లో. సో, చేసిన తర్వాత మళ్ళా ఇక్కడ న్యూ మీద క్లిక్ చేస్తే మనకు సేమ్ యాజ్ ఇట్ ఈస్‌గా వచ్చేస్తుంది. సో, ఇచ్చేసిన తర్వాత నెక్స్ట్ వచ్చేసి ఇక్కడైతే ప్రొఫెషనల్ క్వాలిఫికేషన్ అనేది ఇక్కడైతే వాళ్ళు ఫ్రెషర్ ప్లీజ్ సెలెక్ట్ ద ఓన్లీ నన్ ఆప్షన్ ఫ్రమ్ ద డ్రాప్ డౌన్ అండ్ క్లిక్ అండ్ సేవ్ అండ్ నెక్స్ట్ ఆఫ్టర్ ఫిల్లింగ్ ఆఫ్ ద డీటెయిల్స్ అని అన్నారు కదా! సో, ఇక్కడ ప్రొఫెషనల్ క్వాలిఫికేషన్ వచ్చిన తర్వాత ఇక్కడైతే నన్ ఆప్షన్ ఉన్నాయి కదా! సో, దీని మీద అయితే క్లిక్ ఇచ్చేయండి. సో, ఇచ్చేసిన తర్వాత నెక్స్ట్ వచ్చేసి మనకు లాంగ్వేజెస్ అయితే ఇచ్చేయాలి. సో, మీకు హిందీ లాంగ్వేజెస్ వస్తాయి. దీంట్లో అయితే హిందీ అని ఈ విధంగా అయితే టైప్ అనేది ఈ విధంగా ఇచ్చేయండి. తర్వాత ఇక్కడైతే మీకు రాయడం, చదవడం ఈ విధంగా అయితే రాయడం వస్తే ఈ విధంగా టిక్ ఏసేయండి. తర్వాత మాట్లాడడం వస్తే ఈ విధంగా అయితే ఇచ్చేయండి. ఆ తర్వాత ఇంకా లాంగ్వేజెస్ ఉంటే దీంట్లో అయితే సెలెక్ట్ చేసుకొని ఇక్కడ ఇంగ్లీష్ అని ఇచ్చేయండి. సో, ఇంగ్లీష్ అని ఇక్కడ ఇచ్చేసిన తర్వాత నెక్స్ట్ వచ్చి దానికి సంబంధించిన ఇక్కడ రాయడం, చదవడం గానీ వస్తే మీరైతే దీంట్లో అయితే టిక్ ఈ విధంగా అయితే ఇచ్చేయండి. సో, రాంది ఇక్కడైతే టిక్ ఏసేయొద్దు. సో, మీరైతే ఇక్కడైతే జాగ్రత్త అని కేర్‌ఫుల్‌గా చూసుకున్న తర్వాత నెక్స్ట్ వచ్చేసి ఇక్కడైతే సేవ్ అండ్ నెక్స్ట్ మీద అయితే క్లిక్ ఇచ్చేయండి. ఫ్రెండ్స్ నెక్స్ట్ వచ్చేసి ఇక్కడైతే ఎక్స్‌పీరియన్స్ డీటెయిల్స్ అయితే ఇవ్వాలి. సో, ఇక్కడైతే వాళ్ళైతే ఫ్రెషర్ అన్నారు కాబట్టి ఇక్కడైతే మనకు ఇక్కడైతే స్క్రోల్ చేస్తా అంటే ఇక్కడ ఫ్రెషర్ క్యాండిడేట్ ఎంటర్ ఫ్రెషర్ ఇన్ ద నేమ్ ఆఫ్ ఫీల్డ్ అండ్ క్లిక్ అండ్ సేవ్ నెక్స్ట్. సో, ఇక్కడైతే ఫ్రెషర్ అని ఇక్కడైతే టైప్ ఇచ్చేయండి. సో, ఈ విధంగా ఫ్రెషర్ అని ఇచ్చేయండి. ఆ తర్వాత దీంట్లో అయితే ఏమైనా టచ్ చేయకండి. సో, ఈ విధంగా ఫ్రెషర్ అని ఇచ్చేసిన తర్వాత నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ సేవ్ అండ్ నెక్స్ట్ ఉన్నాయి కదా! సో, దీని మీద అయితే క్లిక్ ఇచ్చేయండి. ఫ్రెండ్స్ నెక్స్ట్ వచ్చేసి ఇక్కడైతే మనం ఫోటో అండ్ సిగ్నేచర్ అనేది ఇక్కడ అప్‌లోడ్ చేసేయాలి. సో, ఇక్కడైతే మనకు ప్రొఫైల్ పిక్చర్ వచ్చేసి మనకు 20 కేబీస్‌లో ఇక్కడ జేపీజీ ఫార్మాట్‌లో అప్‌లోడ్ చేసేయండి. ఆ తర్వాత సిగ్నేచర్ వచ్చేసి మనకు 20 కేబీస్‌లో ఇక్కడ జేపీజీ ఫార్మాట్‌లో ఇక్కడ అప్‌లోడ్ చేసేయండి. సో, చేసిన తర్వాత నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ ఎన్‌సీసీ లెవెల్ సర్టిఫికేట్ ఉంటే ఇక్కడైతే 2 ఎంబీస్‌లో పీడీఎఫ్ ఫార్మాట్‌లో ఇక్కడైతే అప్‌లోడ్ చేసేయండి. ఆ తర్వాత ఇక్కడ నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ స్టేషన్. సో, స్టేషన్ నేమ్ ఆర్ యూ అప్లయింగ్ ఫర్. సో, మీరు ఏ స్టేషన్ మీద ఇక్కడైతే అప్లై చేద్దాం అనుకుంటున్నారో సో, ఆ యొక్క స్టేషన్ అనేది ఇక్కడైతే ఈ విధంగా అయితే సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ వచ్చేసి ఇక్కడైతే మనం అగ్రీ అయితే చేసుకోవాలి. ఇక్కడ ఇన్‌స్ట్రక్షన్ అనేది చదువుకున్న తర్వాత. సో, ఇక్కడైతే మనకు ఫీజ్ అనేది రూ. 100 అనేది ఎస్సీ, ఎస్టీ వాళ్ళకైతే ఇక్కడ రూ. 100 అనేది చూపెడుతుంది. సో, చూపెట్టిన తర్వాత ఇక్కడైతే మనకు ప్రివ్యూ అనే ఆప్షన్ ఉంది కదా! సో, దీని మీద అయితే క్లిక్ ఇచ్చేయండి. సో, ఇచ్చేసిన తర్వాత మనకైతే సంబంధించిన డీటెయిల్స్ అయితే పూర్తిగా అయితే ఇప్పుడైతే చూసుకోవచ్చు. ఏమైనా మిస్టేక్ ఉంటే బ్యాక్ వెళ్ళిపోయి మనం అయితే ఇక్కడైతే ఎడిట్ చేసుకోవచ్చు. సో, ఒకవేళ మీరు ఇక్కడ ఏమైనా మిస్టేక్ ఉంటే దీంట్లో ఇంటూ మార్క్‌ని క్యాన్సిల్ చేసిన తర్వాత ఇక్కడైతే ప్రీవియస్ ఉన్నాయి కదా! సో, దీని మీద క్లిక్ చేసి మనం బ్యాక్ వెళ్ళిపోయి దానికి సంబంధించిన ఎడిట్ మాత్రం చేసుకోవచ్చు. సో, ఇక్కడైతే ప్రివ్యూ మీద క్లిక్ చేసిన తర్వాత ఇక్కడైతే మనకు ప్రింట్ అనే ఆప్షన్ ఉంది కదా! సో, దీని మీద అయితే ఇప్పుడైతే ప్రింట్ అనేది తీసుకోండి. సో, మనకు సబ్మిట్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ అయితే మనకు ప్రింట్ అనే ఆప్షన్ మాత్రం ఉండదు. సో, మనకు ఈ విధంగా అయితే ప్రింట్ తీసుకోండి మీరైతే. సో, లాస్ట్‌కి మీరు ప్రింట్ రాలేదు అని చెప్తే నేను ఏమనలేను. సో, ఇప్పుడైతే ప్రింట్ అనేది తీసుకోండి. లాస్ట్‌కి అయితే ప్రింట్ అనేది రాదు. సో, ఈ విధంగా చేసుకున్న తర్వాత ఇక్కడ సబ్మిట్ అండ్ పే నౌ ఉన్నాయి కదా! సో, దీని మీద అయితే క్లిక్ ఇచ్చేయండి. ఫ్రెండ్స్ నెక్స్ట్ వచ్చేసి మనకైతే పేమెంట్ పేజ్ అనేది ఈ విధంగా వచ్చేస్తుంది. సో, వచ్చిన తర్వాత ఇక్కడైతే మీ యొక్క మొబైల్ నంబర్ ఎంటర్ చేసి ఇక్కడ ప్రొసీడ్ సెక్యూర్‌లీ ఉన్నాయి కదా! దీని మీద అయితే క్లిక్ ఇచ్చేయండి. నెక్స్ట్ వచ్చేసి మీ యొక్క మొబైల్ నంబర్ అనేది ఓటీపీ వస్తుంది. సో, ఓటీపీ వచ్చేసి ఇక్కడైతే ఎంటర్ చేసేయండి. సో, ఎంటర్ చేసిన తర్వాత ప్రొసీడ్ టు సెక్యూర్‌లీ ఉన్నాయి కదా! దీని మీద అయితే క్లిక్ ఇచ్చేయండి. ఓటీపీ ఎంటర్ చేసిన తర్వాత నెక్స్ట్ అయితే మనకి ఇక్కడైతే బ్యాంక్ అనేది చూపెడుతుంది. బ్యాంక్ నేమ్ అనేది. సో, ఇక్కడ చూపెట్టిన తర్వాత దీంట్లో అయితే టిక్ బాక్స్‌లో వేసేయండి. సో, ఇచ్చిన తర్వాత ఇక్కడైతే మనకు పే అనే ఆప్షన్ ఉంది కదా! సో, దీని మీద క్లిక్ చేస్తే మనకైతే ఆటోమేటిక్‌గా ఇక్కడైతే మనకైతే అమౌంట్ అనేది కట్ అయిపోతుంది. సో, కట్ అయిపోయిన తర్వాత మనకు అప్లికేషన్ ఫామ్ అనేది సబ్మిట్ అయిపోవడం జరుగుతుంది. సో, ఫ్రెండ్స్ మీరైతే జాగ్రత్తగా అనేది అప్లై అనేది చేసుకోండి. ఏమైనా మిస్టేక్ లేకుండా. సో, ఏమైనా మీకు మిస్టేక్ ఉంటే నాకైతే కామెంట్ సెక్షన్‌లో కామెంట్ ఇవ్వండి. నేను తొందరగా అయితే రిప్లై ఇస్తాను. సో, మీరైతే జాగ్రత్త కేర్‌ఫుల్ అనేది ఇక్కడైతే అప్లికేషన్ అనేది ఫామ్ అనేది నింపండి. సో, మళ్ళీ అయితే మనకైతే ఎడిట్ ఆప్షన్ మాత్రం వాళ్ళు మెన్షన్ చేయలేదు. సో, మీరైతే జాగ్రత్తగా అనేది అప్లై అనేది చేసుకోండి. సో, ఏమైనా డౌట్స్ ఉంటే నాకు కామెంట్ సెక్షన్‌లో కామెంట్ ఇవ్వండి. సో, నేనైతే తొందరగా అనేది మీకైతే రిప్లై ఇస్తాను. సో, ఈ విధంగా అయితే మీరైతే ప్రింట్ అనేది ఈ విధంగా అయితే తీసుకోండి ఎప్పుడైనా ఫ్యూచర్ అవసరం కోసం.
సో ఫ్రెండ్స్, నా వీడియో మీకు నచ్చినట్టయితే షేర్, లైక్, సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ని ఆన్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.